హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 2018 జూలై మరియు 2019 జనవరి డీఆర్ ఎరియర్స్ చెల్లింపుల్లోని గందరగోళంపై ట్రెజరీ అధికారులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఏం చేయాలి అనే విషయాలైతే వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 2018 జూలై మరియు 2019 జనవరి నెలలకు సంబంధించినటువంటి కరువు భత్యం డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయండి. ఈ నేపథ్యంలో పెన్షనర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి ట్రెజరీ ఉన్నతాధికారులు ఒక స్పష్టమైన వివరణను అందించారు. సో, ఈ వివరాలను ప్రతి పెన్షనర్ క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఒకవేళ మీకు గనక ఇంకా ఈ డిఆర్, డిఏ, డిఆర్ బకాయిలు అందకపోతే సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించవలసి ఉంటుంది. అక్కడ ఏం చేయాలి? ఎట్లా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇదంతా గూడా ట్రెజరీ అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకే అన్నమాట. ఏం చేయాలనేది చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీఓఎంఎస్ నంబర్ 94 డేటెడ్ ఆన్ నవంబర్ 4, 2020 ప్రకారంగా జూలై 1, 2018 నాటి డీఏను గత ప్రభుత్వం జనవరి 2021 నుండి నగదు రూపంలో మంజూరు చేసింది. ఈ జీవో ద్వారా మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను 3 సమాన భాగాలుగా విభజించి చెల్లించాలని నిర్ణయించారు. మొదటి భాగం కింద జూలై 1, 2018 నుండి ఏప్రిల్ 30, 2019 వరకు ఉన్నటువంటి 10 నెలల కాలానికి, అలాగే రెండో భాగం కింద మే 1, 2019 నుంచి ఫిబ్రవరి 28, 2020 వరకు ఉన్నటువంటి 10 నెలల కాలానికి మరియు మూడో భాగం కింద మార్చి 1, 2020 నుండి డిసెంబర్ 2020 వరకు. ఇక్కడ ఒక 10 నెలలు. మొత్తం 3 విడతలుగా 3 పదులు 30 నెలలకు సంబంధించిన బకాయిలు క్లియర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 30 నెలల బకాయిలను ప్రభుత్వం 3 విడతల్లో పెన్షనర్ల ఖాతాలో జమ చేసేలా బిల్లులు రూపొందించింది. ఈ ప్రక్రియలో జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారి పరిస్థితిని పరిశీలిస్తే, వారికి వారు పనిచేసిన డిపార్ట్‌మెంట్ కార్యాలయ డీడీఓ ద్వారానే బిల్లులైతే తయారు చేయబడ్డాయి. అప్పుడు ఆ జీవో ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడు. మరి వీరికి సంబంధించి 30 నెలల డీఏ బకాయిలను జీపీఎఫ్ లేదా జెడ్పీపీఎఫ్ అకౌంట్‌లో ఉన్నవారికి ఈ అకౌంట్‌లో ఉన్నవారికి నేరుగా వారి యొక్క పీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే జూలై 1, 2018 కంటే ముందే రిటైర్ అయిన వారికి మాత్రం ఈ బకాయిలు ప్రస్తుతం డీఆర్ రూపంలో నగదుగా అయితే జమ అవుతున్నాయి. సో, చాలామంది పెన్షనర్స్ తమకు ఇంకా డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి గల ప్రధాన కారణాలు మనం నిశితంగా పరిశీలిద్దాము. జూలై 1, 2018 కంటే ముందే పదవీ విరమణ చేసిన వారికి ట్రెజరీ అధికారులే నేరుగా బిల్లులు సబ్మిట్ చేస్తారు. సమాచారం ప్రకారంగా సుమారు 70-80% మంది పెన్షనర్లకు ఇప్పటికే ఈ బకాయిలు జమ అయ్యాయి. కానీ పెన్షన్‌ను ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి బదిలీ చేసుకున్న వారికి సాంకేతిక కారణాల వల్ల ఈ నిధులైతే జమ కాలేదు. అటువంటి వారు. సో, ట్రెజరీ ఎవరైతే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారో అటువంటి వారు వెంటనే తమ ప్రస్తుత ట్రెజరీ అధికారిని కలిసి ఒక లిఖితపూర్వక అర్జీని సమర్పించాలి. అయ్యా! నాకు ఇలా రావాల్సిన అమౌంట్ రాలేదు. సో, ఎక్కడైతే ఇష్యూ ఉందో నాకు తెలియజేయగలరు. అలాగే ఈ ఇష్యూను సాల్వ్ చేయగలరు అని జెప్పేసి ఒక అర్జీ పెట్టుకున్నామంటే, ఒక మన రైటింగ్‌తో ఒక వైట్ పేపర్ మీద రాసి సమర్పిస్తే, వారు దాన్ని పరిశీలించి ఒకే ట్రెజరీలో ఉండి మీ తోటి పెన్షనర్లకు డబ్బులు వచ్చి మీకు రాకపోయినా అది డేటా ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా ట్రెజరీ అధికారులను కలిసి బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయమని కోరాలి అని జెప్పేసి ఎవరు మనకు ఆహ్,
ట్రెజరీ అధికారులే చెప్పారనమాట. ఈ విధంగా చేయాలి అని జెప్పేసి. ఎవరికైతే జమ కాలేదో వాళ్ళు గమ్ముగా ఉంటే అంటే ఊరికే ఉంటే అది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. కాబట్టి మాకు రాలేదు అని జెప్పి ఒక అర్జీ అయితే పెట్టాలి. సమస్యను సాల్వ్ అయితే చేసుకోమని ట్రెజరీ అధికారులు చెప్తున్నారు. సో, వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. మీరెళ్లి అడగాలి అంతే. ఇక మరణించిన కుటుంబ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లకి కూడా ఈ డీఆర్ బకాయిలైతే వర్తిస్తాయన్నమాట. సో, ఈ డీఆర్ బకాయిలు అప్పుడు ఉన్నవారికి అందరికీ వస్తాయి. సో, ఇప్పుడు లేకపోయినా సరే వారి వారసులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వీరి బిల్లులను 10% 100% అధికారులే సబ్మిట్ చేస్తారు కాబట్టి, ఒకవేళ ఇంకా జమ కాకపోతే ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వివరణ అడగాలి. ఇక జూలై 1, 2018 నుండి డిసెంబర్ 2020 మధ్య పదవీ విరమణ చేసిన వారి విషయంలో కొంత గందరగోళం మరింత ఎక్కువగా అయితే ఉంది. కొంతమందికి పూర్తిగా వచ్చాయని, మరికొంతమందికి అసలు రాలేదని, ఇంకొంతమందికి సగం మాత్రమే వచ్చాయని చెప్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి బిల్లులను 2 రకాలుగా సబ్మిట్ చేస్తారు. ఉద్యోగిగా ఉన్న కాలానికి సంబంధించి ఆయా శాఖల డ్రాయింగ్ అధికారులు, డీడీఓలు బిల్లులు పెట్టాలి. ఈ బిల్లులు గత 5 ఏళ్లుగా ఒకే ఆర్థిక సంవత్సరం నుండి మరొక ఆర్థిక సంవత్సరానికి మారుతూ వస్తున్నాయి. ఇలా మారినప్పుడు బిల్ నంబర్ కూడా మారుతుంది. మీ పాత అడ్రస్ డ్రాయింగ్ అధికారి ఆ బిల్లును మళ్ళీ రీసబ్మిట్ చేశారో లేదో మీరు వ్యక్తిగతంగా కనుక్కోవాలి. వారు రీసబ్మిట్ చేయకపోతే మీకు ఆ కాలానికి సంబంధించిన బకాయిలు అందవు. ఇక పదవీ విరమణ చేసిన తేదీ నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న కాలానికి ట్రెజరీ అధికారులే బిల్లులు క్లెయిమ్ చేస్తారు కాబట్టి ఆ వివరాలను ట్రెజరీలో సరిచూసుకోవాలి. ఒకవేళ మీరు జూలై 1, 2018 నుండి రిటైర్మెంట్ మధ్యలో ఒక ఊరు నుండి మరొక ఊరికి బదిలీ అయి ఉంటే పాత స్టేషన్‌లో గాని, లేదా కొత్త స్టేషన్‌లో గాని మీరు ఆ బకాయిలు క్లెయిమ్ చేయని పక్షంలో ప్రస్తుతం మీరు రిటైర్ అయిన కార్యాలయం నుంచే క్లెయిమ్ చేసుకునే అవకాశము ఉంది. సో, అమౌంట్ అయితే ఉంది. క్లెయిమ్ చేసుకోవాలనమాట. దీనిపై స్పష్టమైన సమాచారం కోసం మీరు చివరగా పనిచేసిన కార్యాలయాన్ని సంప్రదించండి. అలాగే జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారు బకాయిలను పీఎఫ్ ఖాతాకు సర్దుబాటు చేయాలి. చాలామందికి ఇప్పటికే పీఎఫ్ క్లోజర్ల సమయంలో ఈ అమౌంట్ కలిపి ఇచ్చారు. ఒకవేళ అలా జరగని వారికి ట్రెజరీ వారు నగదు రూపంలో బిల్లులు సబ్మిట్ చేసి చెల్లింపులు జరుపుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డీఆర్ బకాయిలను లెక్కించేటప్పుడు మీకు ఇప్పుడు ఉన్న బేసిక్ పేని పరిగణనలోకి తీసుకోరు. 2018 ఆ సమయంలో మీకున్న పాత బేసిక్ పే ఆధారంగానే ఈ లెక్కలుంటాయి. కాబట్టి అమౌంట్ తక్కువగా ఉందని కంగారు పడకండి. అలాగే 2024 తర్వాత రిటైర్ అయిన వారికి ఇప్పటికే పీఎఫ్ ఖాతాలో సర్దుబాటు జరిగి ఉంటుంది కాబట్టి వారికి విడిగా అరియర్స్ రావు అనే విషయాన్ని గమనించాలి. సో, పెన్షనర్స్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి బకాయిలు అందుతాయని ట్రెజరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఒకవేళ మీకు బకాయిలు రాకపోతే మీ పీపీఓ నంబరు, పీపీఓ ఐడీ, సీఎఫ్ఎంఎస్ నంబరు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు 2024 జనవరి నెల బ్యాంక్ స్టేట్మెంట్‌ను కూడా జతచేసి ట్రెజరీలో దరఖాస్తు ఇవ్వండి అనైతే చెప్తున్నారు. సో, ఎవరికైతే ఇంకా జమ కాలేదో మీ యొక్క పీపీఓ నంబర్, పీపీఓ ఐడీ, సీఎఫ్ఎంఎస్ నంబర్‌తో పాటు మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ 2024 జనవరి వరకు. సో, ఆ నెలకు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వండి. సో, ట్రెజరీ అధికారులకని చెప్తున్నారనమాట. బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకంటే గతంలోనైనా ఏమైనా జమ అయ్యాయా లేదా అని అధికారులు సరిచూస్తారు. సో, మీరు అర్జీ ఇచ్చిన 10 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి రావాల్సిన బకాయిలను మీ ఖాతాలో జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాబట్టి మీ వివరాలు సరిచూసుకొని అవసరమైతే ట్రెజరీ అధికారులను సంప్రదించగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం.